హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ రోజు మనమైతే హనుమాన్ మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక మూవీ స్టార్టింగ్ లోనే మైకిల్ అనే ఒక చిన్న పిల్లవాడు, అతనికి సూపర్ హీరో మూవీస్ అన్న చాలా ఇష్టం, ఎప్పటికీ చూస్తూ ఉంటాడు. అయితే అతను కూడా సూపర్ హీరో అవ్వాలనుకుంటాడు. అయితే ఒక రోజు సెరీ అనే ఒక వ్యక్తిని కొడుతూ ఉండగా మైకిల్ వచ్చి అతను కాపాడుతాడు. తర్వాత మైకిల్ ఆ రోజు నైట్ సూపర్ హీరో లాగా ఎగురుదాం అనుకొని దూకుతాడు. దాంతో వాళ్ళ అమ్మ నాన్నలు అతను తిడతారు. అయితే వాళ్ళ అమ్మ సూపర్ హీరో వాళ్ళంతా ఫ్రిక్షన్ మాత్రమే, సూపర్ హీరోస్ అంటే శక్తి మించి పోరాడే వాళ్ళని సూపర్ హీరోస్ కూడా అంటారు అని నా చెప్పడానికి ట్రై చేస్తుంది. అయితే కానీ మైకిల్ మాత్రం వాళ్ళ ఫ్రెండ్ సిరి తోటి, మన చూసిన సూపర్ హీరోస్ అందరికి అమ్మ నాన్న లేరు, అయి ఉంటే వాళ్ళని అలా అవనిచ్చే వాళ్ళు కాదు కదా అని ఇంటికి మొత్తం మంట పెట్టి వాళ్ళ అమ్మ నాన్నలు అయితే పంపించేస్తారు. ఇక మైకిల్ పెద్ద అయ్యాక కొందరైతే బ్యాంక్ రోబరీ అయితే చేస్తారు. అక్కడికి మైకిల్ ఒక సూపర్ హీరో కాస్ట్యూమ్ లో వెళ్ళి వాళ్ళందరిని కొడతాడు. దాని తర్వాత వాళ్ళ వెపన్స్ తోనే అతన్ని కొడుతూ ఉంటారు. అయితే అప్పుడే ఒక వ్యక్తి, నువ్వేమైనా సూపర్ హీరో అనుకుంటున్నావా, అయినా నువ్వు సూపర్ హీరో కాదు అని అంటూ ఉంటాడు. అప్పుడు కోపంతో మైకిల్ వాళ్ళని రివర్స్ లో కొడతాడు. దాని తర్వాత అతని దగ్గర ఒక ఫ్రీజింగ్ డివైస్ లాంటివి ఉంటుంది. దాంతో వాళ్ళందరినీ ఫ్రీజ్ చేసి వాళ్ళందరినీ చంపేస్తాడు. దాని తర్వాత అతను సీక్రెట్ ప్లేస్ ల్యాబ్ లాంటి ఒక ప్లేస్ దగ్గరికి వస్తాడు. అక్కడ అతని ఫ్రెండ్ సిరి కూడా ఉంటాడు. అతను ఒక ర్యాడ్ తో డ్రగ్స్ కాన్స్పిరేషన్ దాన్ని పెంచడం తగ్గించడం లాంటివి చేస్తూ ఉంటాడు. అయితే న్యూస్ లో ముంబైకి ఒక కొత్త సూపర్ హీరో దొరికాడని న్యూస్ లో వస్తుంది. దాంతో అది చూసిన మైకిల్ సంతోషపడతాడు. కానీ ఆ లోపే సిరి కాన్స్పిరేషన్ పెంచిన ర్యాడ్ అయితే చనిపోతుంది. అప్పుడు మైకిల్ పవర్ సూట్లో ఉంటే సరిపోదు, నా నరాల్లో ఉండాలి, ఆ పవర్ ఎక్కడో ఎతకాలి అని అంటాడు. అయితే ఆ సీన్ అయిపోయాక మనకు లార్డ్ హనుమాన్ స్టోరీని చూపెడుతూ ఉంటారు. అయితే హనుమంతుడు సూర్యుని మింగడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసురుతాడు. దాంతో అప్పుడు హనుమంతుడు రక్తం భూమి మీద పడుతుంది. అలా తర్వాత అంజనాద్రి అనే ఒక ఊర్లో హనుమంతు అనే వ్యక్తి దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అలాగే తన దగ్గర దాంతో ఒక కోతి దొరకకుండా అన్ని మామిడి పండ్లు కొట్టేస్తూ ఉంటాడు. హనుమంతు ఫ్రెండ్ కాశీ అతను ట్యాక్స్ కట్టట్లేదని గజపతి అనే ఒక పాలగాడు, అంటే ఆ ఊరి పెద్ద, వాళ్ళ మనుషులు వచ్చి ట్యాక్స్ కట్టట్లేదని అతన్ని కొడుతూ ఉంటారు. అయితే అప్పుడే అక్కడికి హనుమంతు వచ్చి వాళ్ళని రివర్స్ లో కొడదాం అనుకుంటారు. కానీ అతనే వాళ్ళు రివర్స్ లో కొట్టి పడేస్తారు. అయితే దాని తర్వాత వాళ్ళ మనుషులు తన దగ్గర ఆవులను తీసుకెళ్తారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ తిడుతూ ఉంటాడు, అయినా నువ్వేం బాధపడకు, వాళ్ళ చైన్ కొట్టేసాయని ఆ చైన్ ఇస్తాడు. అయితే హనుమంతు చిన్నప్పటి నుంచి మీనాక్షి అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. తను ఊర్లోకి వచ్చిందని తెలుస్తుంది. తన దగ్గరికి వెళ్తాడు. హనుమంతు వాళ్ళ అక్క అంజమ్మకు ఒక పెళ్లి సంబంధం వచ్చి ఉంటుంది. అయితే ఆ పెళ్లి సంబంధం అయితే ఫిక్స్ కాకూడదు. కానీ వచ్చిన పెళ్లి వాళ్ళు వెళ్ళిపోతారు కొన్ని రీజన్స్ వల్ల. హనుమంతుని వాళ్ళ అక్క అంజమ్మ అతన్ని తిడుతూ ఉంటుంది, నువ్వేం పని చేయట్లేదు, నువ్వు ఇంకా దొంగతనాలు ఇంకా మానట్లేదు అని తిడుతూ ఉంటుంది. అయినా అంత హనుమంతు ఏం పట్టించుకోకుండా ఉంటాడు. ఆ ఊరి పాలగడ అంటే హెడ్ అయిన గజపతిని ఒక వ్యక్తి ఛాలెంజ్ చేసి ఉంటాడు. అయితే వాళ్ళందరూ కుస్తీ పడతాడు. దాంట్లో గజపతి అతన్ని చంపేస్తాడు. అయితే అప్పుడే మీనాక్షి అక్కడికి వచ్చి వాళ్ళని ఎదురుస్తుంది. అప్పుడు వాళ్ళు, నువ్వు పాలగలనే తీస్తావా అని వాళ్ళు అంటారు. ఇప్పుడు వాళ్ళు మనకెందుకు, అయినా మన ఊర్లో ఏమన్నా బందిపోట్లు ఉన్నారా, అప్పుడు ఉన్నారు కాబట్టి పెట్టుకున్నాం, ఇప్పుడు వాళ్ళు లేరు కదా, వీళ్ళ అవసరమే లేదు అని మాట్లాడుతూ ఉంటుంది. దాంతో అందరు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ ఊర్లో అతని మీద వ్యతిరేకత ఎక్కువ అవుతుందని అందరి నుంచి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన వస్తువులన్నింటినీ పగలగొట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటూ ఉంటారు వాళ్ళ మనుషులు. తర్వాత అంజనాద్రి అదే ఊరికి ఒక వ్యక్తి వస్తాడు. మీనాక్షి బస్ లో వెళ్తూ ఉండగా ఫారెస్ట్ ఏరియా నుంచి వెళ్ళి, అప్పుడు ఆ బస్ లో హనుమంతు కూడా ఉండి ఉంటాడు. తన కాలో పట్టి పెడుతూ ఉండగా దొంగతనం చేస్తున్నాడని చెప్పి మనం బస్ లో నుంచి పంపించేస్తుంది. అయితే ఆ ఫారెస్ట్ ఏరియా నుంచి హనుమంతు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అదే టైం కి గజపతి మనుషులు బందిపోట్ల వచ్చి అటాక్ చేస్తారు. హనుమంతు వెళ్లి మీనాక్షిని అయితే సేవ్ చేస్తాడు. కానీ అప్పుడు చీకటి కావడంతో తనని గుర్తుపట్టలేకపోతుంది. కానీ ఆ బందిపోట్లు హనుమంతుని పొడిచి ఆ నీళ్ళల్లో అతన్ని తోసేస్తారు. నది దగ్గర హనుమంతు పడిపోతాడు. దాని తర్వాత లోపలికి వెళ్ళాక అతనికి ఒక మెరుస్తున్న మనీ కనిపిస్తుంది. దాన్ని తీసుకుంటాడు. నెక్స్ట్ డే మీనాక్షి అక్కడికి ఆ ప్లేస్ దగ్గరకు వచ్చి నన్ను కాపాడిన వ్యక్తిని చంపేశారని బాధపడుతూ ఉంటుంది. దాని తర్వాత అతను నడి ఒడ్డు దగ్గర స్ప్రో కోల్పోయి ఉంటాడు. ఆ ఊరు వాళ్ళు చూసి అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అయితే హనుమంతు ఫ్రెండ్ కాశీ మీనాక్షి దగ్గరకు వచ్చి, మౌన్కి చాలా దెబ్బలు తగిలాయి, మీరే ట్రీట్మెంట్ చేయాలని తీసుకొస్తాడు. తను వెళ్తూ ఉండగా అదే టైం కి హనుమంతు స్ప్రోలోకి అయితే వస్తాడు. దాని తర్వాత ఆ అమ్మాయిని యూరిన్ కి పెట్టి చూస్తాడు. అప్పుడు సడన్ గా తనకు అయిన గాయాలన్నీ తగ్గిపోతాయి. వచ్చి చూసేసరికి మీనాక్షి అక్కడ గాయాలేమో ఉండవు. అయితే అబద్ధం చెప్పారనుకొని తిట్టి అక్కడి నుంచి వెళ్తుంది. దీనివల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అని ఆ మనీని గడిలో పడేస్తాడు. గజపతి మనుషులు చిన్నపిల్లల్ని బెదిరిస్తూ ఉంటారు. వాళ్ళు మీనాక్షి వచ్చి వాళ్ళని తిడుతుంది. అయినా కానీ వాళ్ళు ఏం పట్టించుకోరు. హనుమంతు వచ్చి కానీ వాళ్ళ మనిషి హనుమంతు దగ్గర అతను చైన్ చూస్తాడు. నువ్వే నా చైన్ కొట్టేసావా అని, మనం ఇప్పుడు ఒక గేమ్ ఆడదామని దానికి కళ్ళ గంతలు కడతారు. కానీ హనుమంతు చెయ్యి తగలగానే వాళ్ళు ఎక్కడ పళ్ళ చేతులు ఇరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. వచ్చి చూసేసరికి మీనాక్షి షాక్ అవుతుంది. ఇదంతా ఎవరు చేశారని అడుగుతుంది. అప్పుడు
హనుమంతు నేనే అని చెప్తాడు. అయితే ప్రూవ్ చేస్తా అని చూసరికి ఆ పవర్స్ అనేవి చేయవు. దాంతో మీనాక్షి మళ్ళీ ఏం నమ్మదు. మళ్ళీ ఆ రోజు నైట్ గడిలో మళ్ళీ ఆ మనీని ఎత్తుకుతాడు, దొరుకుతుంది. నెక్స్ట్ డే మళ్ళీ సూర్యుని పెట్టి చూస్తాడు. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి జరిగిందంటే చెప్తాడు. అయితే అతను కూడా నమ్మడు. అతను కొన్ని పనులు చెప్తాడు, అతను చేస్తాడు. దాని తర్వాత ట్రైన్ దగ్గర తీసుకెళ్లి ఇప్పుడు ఆ ట్రైన్ వచ్చి నిన్ను గుద్దితే నీకేం కాకపోతే నీలో పవర్స్ ఉన్నాయని ఒప్పుకుంటాను అంటాడు. అయితే ట్రైన్ వస్తున్నా కాశీ వద్దు అని బలవంతంగా లాగాలని చూస్తాడు. అయినా కానీ ట్రైన్ అతన్ని గుద్దుతుంది. అయితే హనుమంతుకి అయినా కానీ ఏం కాదు. అయితే కాశీ హనుమంతుకి పవర్స్ వచ్చాయని నమ్ముతాడు. అయితే మళ్ళీ గజపతి ట్యాక్స్ కట్టకపోతే బలవంతంగా కట్టించుకుంటున్నాడు అని, అలాగే వాళ్ళు చేసే పనులన్నీ నాశనం చేస్తున్నాడని వాళ్ళకి తెలుస్తుంది. అయితే మీనాక్షి వెళ్ళి మళ్ళీ ఎదురుస్తుంది. అయితే నాతో కుస్తీ పడతావని గజపతి అంటాడు. అప్పుడు హనుమంతు నేను పడతా నీతో కుస్తీ అని అంటాడు. అయితే అది చూడడానికి ఊర్లో వాళ్ళందరూ వస్తారు, కానీ ఆ మనీ పని చేయదు. అంటే ఆ టైంకి మేఘాలు అడ్డొస్తాయి. గజపతి హనుమంతుని కొడుతూ అతనితో కుస్తీ పడుతూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ అక్క చాలా భయపడుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ సన్లైట్ వస్తుంది. ఆ మనీ హెల్ప్ తోని మళ్ళీ అతనికి పవర్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు హనుమంతు వాళ్ళందరినీ రఫ్ ఆడిస్తాడు, అందరినీ కొడతాడు. దాని తర్వాత మన ఊర్లో ఏ పాలగాడు ఉండడు, మనమే ఒక నాయకుడిని ఎన్నుకుందామని వాళ్ళ ఊరు వాళ్ళందరితో చెప్తాడు. వాళ్ళు దాంతో అందరు సంతోషపడతారు. అదే టైంకి అక్కడికి మైకిల్ ను సిరి వస్తారు. అందరూ వీళ్ళెవరబ్బా అని అందరు షాక్ అవుతారు. ఊర్లో వాళ్ళంతా మీరెవరు ఇక్కడికి ఎందుకు వచ్చారని అడుగుతూ ఉంటారు. అప్పుడే అదే టైం మనకు సీన్ చూపెడతారు. అయితే సిరి అతను ఫోన్ చూస్తూ ఉండగా ఒక వీడియోలో హనుమంతుని ట్రైన్ గుర్తున్నా కానీ అతనికి ఇంకా అయినా బతికుండే అదే ఆ వీడియోలో రికార్డ్ అవుతుంది. అదే మైకిల్ చూస్తాడు. దాని తర్వాత దాని లొకేషన్ తెలుసుకుని అంజనాద్రికి వచ్చి ఉంటాడు. అయితే వాళ్ళంతా అడగడంతో మేము కంపెనీ వాళ్ళ మీ ఊరిని డెవలప్ చేయడానికి వచ్చాం, మీకు ఏం కావాలని అడుగుతారు. అప్పుడు మీనాక్షి ఊర్లో హాస్పిటల్ లేదు, చాలా దూరం వెళ్ళవలసి ఉంటుంది, దానికోసం మీరు హాస్పిటల్ కట్టించగలరా అని అడుగుతుంది. దానికి అతను సరే అని అంటాడు. అయితే హనుమంతుకి సెకండ్ ఇస్తాడు. అదే టైంకి అతని హ్యాండ్ కున్న ఒక నీడిల్ అతని బాడీలోకి అయితే వెళ్తుంది, అతని పవర్ ని ట్రేస్ చేయడానికి. అయితే సిరి ఆ ఊర్లో వాళ్ళతో హనుమంతుకి ఎలా పవర్స్ వచ్చాయని తెలుసుకుందామని ట్రై చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తూ ఉంటాడు. అయితే హనుమంతు నేను మా ఫ్రెండ్ ఆవు పాలు తాగడం వల్లనే నాకు పవర్స్ వచ్చాయని అతనికి ఎక్కువ డబ్బులు తెప్పిస్తాడు. దాంతో ఊర్లో వాళ్ళంతా అతని దగ్గర పాల్గొంటూ ఉంటారు. వాళ్ళ ఊర్లో హాస్పిటల్ కడుతున్నారని అందరూ దేవునికి పూజ చేసుకుంటూ ఉంటారు. అదే టైంకి ఒక వ్యక్తి ఒక క్రేన్ సాయంతో ఒక రాయిని లేబడుతూ ఉండగా అప్పుడు ఆ డ్రైవర్ అదే పెద్ద రాయి దాన్ని లేవటడం కష్టం అవుతుంది అంటాడు. అప్పుడు మైకిల్ నేను లేబడతా అని ఆ క్రేన్ డ్రైవ్ చేస్తూ ఉండగా కావాలని అది కొంతమంది ప్రజల మీదకి దాన్ని వదిలేస్తాడు. అప్పుడు హనుమంతు ఒక మాస్క్ నడ్డు పెట్టుకుని మళ్ళీ ఆ సన్లైట్ సాయంతో ఆ మనీని చూసి ఆ రాయిని పట్టుకుంటాడు. అందరూ హనుమంతుని పొగుడుతూ ఉంటాడు. తర్వాత సిరి తయారు చేసిన మెగా సూట్ ని చూపిస్తాడు. హనుమంతు వాళ్ళ ఫ్రెండ్ కాశీతోని నేను మీనాక్షిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నమ్మ మీ అక్కకి ఇంకా పేర్లు కాలేగా నువ్వేలా చేసుకుంటావు అని అంటాడు. అయినా దాన్ని వాళ్ళు చేసుకుంటారు అని అంటూ ఉంటాడు. మీ అక్క చిన్నప్పుడు మీ వాళ్ళు చనిపోయినప్పుడు తనే నిన్ను పెంచింది అని చూసుకుంది, నువ్వు ఇప్పుడు ఏం పని చేయకపోయినా గానీ తనే ఇంకా డబ్బులు సంపాదిస్తుంది, పైగా తనకు పెళ్లి సంబంధం వచ్చినా కానీ వాళ్ళ ఇంటికి నిన్ను కూడా తీసుకొస్తేనే పెళ్లి చేసుకుంటా అన్నది. దాంతో వాళ్ళు ఆ పెళ్లి వాళ్ళు ఒప్పుకోలేదు అని వాళ్ళ అక్క గురించి చెప్తూ ఉంటుంది. దాంతో ఇన్నాళ్ళు వాళ్ళ అక్కను తప్పుగా అర్థం చేసుకున్నందుకు హనుమంతు బాధపడతాడు. వాళ్ళ అక్క అతనితోటి హనుమంతుడు రామునికి సాయం చేసి ఎలాగ మంచి పనులు చేశాడో నువ్వు కూడా అంజనాద్రి ఊరికి అలా హెల్ప్ చేయాలి అని తనతో చెప్తుంది. అయితే నెక్స్ట్ డే నుంచి హనుమంతు వాళ్ళ అక్క కోసం పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ అక్కతో ప్రేమగా ఉంటాడు. ఊరి వాళ్ళంతా మన నాయకుడిని ఎవరు నిలబెడదామని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అదే టైం కి హనుమంతు మీనాక్షి వాళ్ళ నాన్న స్కూల్ టీచర్ నిలబెడదామని వాళ్ళందరికీ ఐడియా ఇస్తాడు. తర్వాత ఒక వ్యక్తి అనుమానంగా తిరుగుతూ ఉంటాడు. హనుమంతు చూస్తే తను ఫాలో అవుతూ ఉండగా అప్పుడు ఆ వ్యక్తి ఆ ఫ్రీజింగ్ డివైస్ ని దాని మీదకి విసురుతాడు. దాంతో హనుమంతు ఫ్రీజ్ అయిపోతాడు. దాని తర్వాత అది చేసింది ఎవరు కాదు సిరి అని తెలుస్తుంది. సిరి చైర్ లో కట్టేసి నీ పవర్స్ ఎలా చెప్పు అని అడుగుతూ ఉంటాడు. అయితే మనీతోనే ఆటలాడుతూ ఉంటాడు. చెప్పు అని అడుగుతూ ఉంటాడు. అది మైకిల్ అతను స్క్రీన్ లో చూస్తూ ఉంటాడు. అక్కడ టేబుల్ సపోర్టింగ్ గా లేదని ఆ మనీ దాని కింద పెడతాడు. కావాలనే సిరిని రెచ్చగొట్టి అతను కొట్టేలా చేస్తాడు. దాని తర్వాత అతను కింద పడ్డాక ఆ సన్లైట్ సాయంతో మళ్ళీ మనీని చూస్తాడు. అక్కడ నుంచి తప్పించుకుంటాడు. దాని తర్వాత మీనాక్షి దగ్గరికి వెళ్తాడు. అదే టైంకి మళ్ళీ బందిపోట్లు అందరూ అటాక్ చేస్తారు. అయితే హనుమంతు వాళ్ళందరినీ కొడతాడు. దాని తర్వాత గజపతి దగ్గరికి వెళ్ళి ఈసారి ఊరి ప్రెసిడెంట్గా మీరే పోటీ చేయండి, మంచి వాళ్ళని ఇప్పటికైనా మారండి, కాదంటే నేను మిమ్మల్ని చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. అయితే మైకిల్ మళ్ళీ ఆ వీడియోని అంతా చూస్తూ ఉంటాడు. దాని తర్వాత ఆ మనీ వల్లే అతనికి పవర్స్ వచ్చాయని తెలుస్తుంది. అయితే మైకిల్ ఇప్పుడు నేను ఆ పవర్స్ కోసం ప్రపంచం బాగుండాలని కూర్ని బలి చేయబోతున్నా అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు సిరి మీరు చాలా తప్పు చేస్తున్నారని అంటూ ఉంటాడు. నువ్వు నాకు ఇన్నాళ్ళు తోడవున్నా నువ్వు అడ్డొస్తావా అని అతన్ని కొట్టి అతని చుట్టంతా మంట పెట్టి అతను ఆస్మాది డివైస్ ని తీసుకుంటాడు. మైకిల్ గురించి తెలుసుకుందామని హనుమంతు అతని వ్యాన్ లోకి ఎక్కుతాడు. చూసేసరికి ఆ వీడియో ప్లే అవుతూ ఉంటుంది. దాని తర్వాత అతను దిగి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా మైకిల్ వాళ్ళ మనుషులు అతని
మీద అటాక్ చేస్తారు. దాని తిరిగి వాళ్ళని కొడతాడు. అప్పుడు మనకు తెలుస్తుంది అతను హనుమంతు కాదు, అప్పుడు అతను ఇంకొక వ్యక్తి అని. దాని తర్వాత హనుమంతుకి మనీ ఇస్తాడు. తర్వాత అంజమ్మ పెళ్ళి అవుతూ ఉంటుంది. అక్కడికి మైకిల్ ను కొంతమంది ఊరి పెద్దలు వస్తారు. ఇంకా నీ దొంగ పొద్దు పోనిచ్చుకోలే అని అతను అంటూ ఉంటారు. అప్పుడు మైకిల్ వాళ్ళందరితోటి నిన్న ఇతను నా వ్యాన్ లో ఎంటర్ అయ్యి నాకు సంబంధించిన వస్తువులు తీసుకున్నాడు అని చెప్పి ఆ CCTV ఫుటేజ్ ని చూపిస్తాడు. దాంతో వాళ్ళు అతను అంటూ ఉంటారు. అయితే అతని ఇంట్లో ఎతుకుతూ ఉండగా సూట్ కేసు దొరుకుతుంది. ఆ సూట్ కేసు అతను ఓపెన్ చేస్తాడు. ఇందులో మా తాత ముత్తాలు మాకు ఇచ్చిన మనీ లేదు అని అంటాడు. అయితే ఇదంతా కావాలనే మనీ కొట్టడానికి ప్లాన్ చేస్తున్నా అని హనుమంతుకు తెలుస్తుంది. వాళ్ళంతా అతను మనీ ఇచ్చేయని ఊళ్ళో వాళ్ళు అంటూ ఉంటారు. వేరే దారిలాగా మనీ ఇస్తాడు. అతను సన్లైట్ పెట్టి పవర్స్ తప్పించుకుందామని మైకిల్ చూస్తూ ఉంటాడు. అదే టైంకి అతను కన్ను డ్యామేజ్ అవుతుంది. అప్పుడు అతనికి తెలుస్తుంది డూప్లికేట్ అని. దాని తర్వాత ఎవరు పడితే మీరు వాళ్ళని నమ్ముతారా, ఊరిని డెవలప్ చేస్తే అనుడితోనే అని వాళ్ళందరితో అంటూ ఉంటాడు. నాకు దీంతోనే పవర్స్ వచ్చాయని వాళ్ళందరికీ చూపిస్తాడు. అతని నుంచి వాళ్ళ మనుషులు లాక్కోవాలని చూస్తాడు. అదే టైంకి వాళ్ళ అక్క వచ్చి వాళ్ళందరినీ కొడుతుంది. దాని తర్వాత మైకిల్ గంతి షూట్ చేస్తాడు. అది వాళ్ళ అక్కకు బుల్లెట్ తాకుతుంది. ఎలాగైనా హాస్పిటల్ తీసుకెళ్లాలని హనుమంతుడు ట్రై చేస్తూ ఉంటాడు. అయినా కానీ వాళ్ళ అక్క చనిపోతుంది. దీనివల్ల ఇంత సమస్యలు వచ్చాయని ఆ మనీని పడేస్తాడు. అయితే అది వాళ్ళ మనిషి ఒకడు అతను చూస్తాడు. మైకిల్ కొన్ని మిషన్స్ ని యాక్టివేట్ చేసి అవన్నిటిని ఊళ్ళోకి పంపిస్తాడు. అయితే వాటిలో ఆ ఫ్రీజింగ్ డ్రగ్స్ కాన్సన్ట్రేషన్ ఉండి ఉంటుంది. దాంతో వాళ్ళందరూ ఫ్రీజ్ అయిపోయి ఉంటారు. మీనాక్షికి ఆ విషయం తెలిసి నువ్వే ఊరిని కాపాడాలని చెప్తూ ఉంటుంది. అయినా కానీ అక్కనే కాపాడుకోలేని నేను ఊర్లో కాపాడుతా అని బాధపడుతూ ఉంటాడు. అదే టైంకి మళ్ళా వ్యక్తి వచ్చి ప్రపంచంలో ఇంతమంది ఉండగా నీకే మంది దొరికిందంటే నువ్వు ఆ కార్యం పూర్తి చేయాల్సి ఉంటుంది అని, నువ్వే దానికి సరైన వాడు అని, హనుమంతుడు ప్రతి దాంట్లో నీకు తోడున్నాడు పురాణాల్లో కూడా అని అంతా చెప్తూ ఉంటాడు. దాంతో హనుమంతు ఎలాగనో ఊరు వాళ్ళని కాపాడాలని వెళ్తాడు. దారి మధ్యలో సిరి కలుస్తాడు. అయితే సిరి బతుకున్నాడని మనకు తెలుస్తుంది. అతను ఆ మాస్క్ లాంటిది ఒకటి ఇస్తాడు. అది పెట్టుకుంటాడు. దాని తర్వాత ప్రజాపతి అతని మనుషులు కూడా హనుమంతుకి హెల్ప్ చేయడానికి సిద్ధమవుతారు. అయినా కానీ హనుమంతు వాళ్ళతో పోరాడుతూ ఉంటాడు. అప్పుడు మైకిల్కి వాళ్ళమ్మ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. మన శక్తి మించి పోరాడేవాడు ప్రతి ఒక్కరు సూపర్ హీరోనే అన్న మాటలు గుర్తుకొస్తాయి. అదే టైంకి మూవీ స్టార్టింగ్ అండ్ మూవీ మధ్యలో వచ్చిన కోతి ఆ మనీని హనుమంతుకి విసురుతుంది. హనుమంతు ఆ మనీ తీసుకొని మళ్ళీ ఆ పవర్స్ తెప్పించుకుంటాడు. దాని తర్వాత మళ్ళీ ఆ డివైజెస్ అన్నిటిని బ్లాస్ట్ చేస్తాడు. దాంతో అందరూ మళ్ళీ మామూలు అయిపోతాడు. హనుమంతుడిని మైకిల్ వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. అలా కొట్టుకుంటూ ఉండగా అతని దగ్గర నుంచి వెళ్ళి దాన్ని లాక్కుంటాడు. అయితే మైకిల్ పారిపోతూ ఉండగా హెలికాప్టర్లో అయినా కానీ హనుమంతు ఆ హెలికాప్టర్ నాపి అతన్ని చంపేస్తాడు. దాని తర్వాత ఆ రుద్రమణి పగిలి హనుమంతుని కంట్లో పడుతుంది. దాంతో అతనికి పవర్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అదే టైంకి ఆ వ్యక్తి ఎవరో కాదు విభీషణుడు అని తెలుస్తుంది. ఇప్పుడు విభీషణుడు ఆంజనేయుడితోని నువ్వు శ్రీరాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే సమయం వచ్చింది అని అంటాడు. దాని తర్వాత హిమాలయస్లో ఉన్న హనుమంతుడు వస్తూ ఉంటాడు. అదే టైంకి అసులందరూ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటారు. అలా ఈ సినిమాటిక్ యూనివర్స్లో ఉన్న ఫస్ట్ మూవీ అనేది ఎండ్ అవుతుంది. మీకు అనిపించిన కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.